మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నీ మొగుడు వాడన్నలు ఏం చేశారో తెలుసా? నీళ్ళు అడిగిన పాపానికి ఒక ఊరిని చంపేశారు. నేను చదువుకున్న చదువు వీళ్ళకు ఉపయోగపడాలని ఆశపడ్డారు. ఊత ముగ్గు ద్వారా అన్న ఊరిని ఊపిరి లేకుండా చేశారమ్మా వీళ్ళు. పసిపాపల్ని కూడా వదలలేదు. ఎంత పాప. నేను కూడా నీలాగే ఇంజనీర్ని అవుతాను, మా ఊర్లాంటి చాలా ఊళ్ళకి నీళ్ళు ఇప్పిస్తాను అని అంటూ ఉండేది. చివరికి నీళ్లు నీళ్లు అంటూ నీ చేతుల్లో ఏరా దాహం అని అడిగి నా పిల్లలు వీడేం చేశాడో తెలుసా? ठाकुर का पानी। पानी నేను తిరుగుతానని దావు నా కొడక. ఇక్కడ తుపాకీ పడితే తప్ప పనులు జరగవని, తూటాలు దిగితే తప్ప మార్పు రాదని అర్థమైంది. డ్యామ్ వచ్చే వరకు ఒక్క మార్బల్ రాయిని కూడా బయటికి వెళ్ళనివ్వను. ఇక నుంచి చావు కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకోమని బలవంతికి చెప్పండి. ఈ దేశం గర్వించదగ్గ ఒక ఇంజనీర్ ఆ ఠాకూర్ల సామ్రాజ్యాన్ని కూల్చడానికి తన ఉద్యోగాన్ని వదిలేసి ఆయుధం పట్టాడు. అన్న చావుతో రగిలిపోయిన బలవంత్ సింగ్ ఠాకూర్ సీతారాం గారిని పట్టుకోవడానికి వేట కుక్కలా వెతకడం మొదలుపెట్టాడు.